హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్నిక్ సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విత్ యువర్ వెంకట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే షోల్డర్ టెక్నిక్ ఏంటి. షోల్డర్ ఎక్సర్సైజెస్ చేయాలంటే ఏదైనా టెక్నిక్ ఉంటుందా? ఒక వి షేప్ ఉన్న బ్యాక్ కానీ లేకపోతే ఒక మ్యాసివ్ బ్యాక్ ఫోటో పెట్టగానే సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఇలాంటి బ్యాక్ వస్తుందని కానీ అందరూ చూస్తారు. కానీ అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే అలాంటి బ్యాక్ ఎందుకు వస్తుంది అలా అని చెప్పి ఏదో షోల్డర్ ఎక్సర్సైజెస్ ఎంతో వెయిట్స్ పట్టుకొని ఒక బిగినరు రిపీటెడ్గా హిట్ చేయడం వల్ల ఇంజురీసే అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే మీరు ఏ షోల్డర్ అబిలిటీని పెంచుకోకుండా మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఒకటి జరుగుతుంది మీకు. అదేంటంటే ఇంజురీస్. షోల్డర్ ఎక్సర్సైజెస్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి సో గ్లానోహ్యూమరల్ జాయింట్ ఎంతమందికి ఇంజురీస్ అయినాయి? ఆల్మోస్ట్ 80 to 85% ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. రెగ్యులర్గా 10 years 12 years 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని వేరియేషన్స్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ బార్ డిప్స్, ఇంక్లైన్ బెంచ్ బార్బెల్ ప్రెస్, వైడ్ గ్రిప్ పుషప్స్, అలాగే వైడ్ గ్రిప్ పుల్అప్స్, ఇలా ఎన్నో వేరియేషన్స్ చేయలేరు. దీనికి కారణం ఏంటంటే గ్లానోహ్యూమరల్ జాయింట్ అనేది ఇంజురీ అవ్వడం. సో దాన్ని ఇంజురీ అవ్వకుండా మనం సేఫ్ మోడ్లో షోల్డర్ని మనం బిల్డ్ చేసుకోవాలన్నా, ఒక మంచి వీ షేప్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే సింపుల్ ఎక్సర్సైజెస్తో సింపుల్ టెక్నిక్స్తో మనం చేసుకోవచ్చు. కానీ చాలామంది ఏమంటారంటే సార్ వీ షేప్ రావాలంటే ఏదైనా జెనెటిక్సా లేదంటే సో ఎక్సర్సైజ్తో వీ షేప్ వస్తుందా, అది అందరికీ పాసిబిలిటీ ఉంటుందా, అసలు జెనెటిక్స్కి వీ షేప్కి ఏంటి సంబంధం అంటే కనుక సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి సూట్ వేసుకుంటే చూడడానికి ఒక సిమెట్రిక్ లుక్ ఉండాలని, లేదంటే ఒక ఫార్మల్లో ఉన్నప్పుడు ఆ వీ షేప్ అనేది చూడడానికి చాలా మ్యాసివ్గా ఉండాలని, టక్ చేసుకున్నప్పుడు షోల్డర్స్ కొంచెం వైడ్గా ఉండాలని చాలామందికి కోరుకుంటుంది. కానీ మీరు ఆ వీ షేప్ కనుక రావాలి అంటే ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది షోల్డర్స్ని బిల్డ్ చేసుకోవడం, షోల్డర్స్ మెచ్యూరిటీ అనేది పెంచుకోవడం. చూడడానికి ఒక బాడీ బిల్డర్ షోల్డర్స్ 3D లుక్ ఎలా ఉంటాయో అలా మీరు 3 హెడ్స్ని కనుక ఒక ప్రాపర్గా అన్నిటినీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి కనుక మీరు చేయగలిగితే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి బ్యాక్ నుంచి ఎటు నుంచి చూసినా ఆ వీ షేప్ కానీ ఆ సిమెట్రిక్ లుక్ అనేది మీ సొంతం అవుతుంది, ఇంజురీస్ అవ్వకుండా. కాబట్టి పుట్టగానే వీ షేప్తో ఎవరు పుట్టరు, దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. వీ షేప్ ఎలా వస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది. ఎవరు కూడా జెనెటికల్గా 99.9% వీ షేప్తో రారు. వెరీ ఫ్యూ కేసెస్ జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే వీ షేప్తో ఉంటారు. సో అది చాలా రేర్ అనమాట. ఈ గ్లానోహ్యూమరల్ జాయింట్ అనేది మన షోల్డర్ మజిల్స్ కింద ఉంటుంది. సో ఈ షోల్డర్ మజిల్స్ కింద ఉండి ఒక బిగినర్ సో షోల్డర్స్ని బాగా స్ట్రెంగ్తెన్ చేయాలి, షోల్డర్ మజిల్స్ మాస్ని బాగా ఇంక్రీజ్ చేయాలని చెప్పి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఆ జాయింట్ని ఇంజురీ వరకు తెచ్చుకుంటారు. సో ఇలా ఇంజురీ అవ్వకుండా ఉండాలి అంటే కనుక సింపుల్ ఎక్సర్సైజెస్లో ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే ఇంక్లైన్ బెంచ్ పైన చెస్ట్ ప్రెస్ చేసినట్టుగా న్యూట్రల్ గ్రిప్తో షోల్డర్ ప్రెస్ చేయడం. ఆ యాంగిల్ వచ్చి 75 to 80 degrees పెట్టండి బెంచ్. దాంతో ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మీ యాంటీరియర్ డెల్టాయిడ్ ఏదైతే ఉందో ఆ మజిల్ని ఐసోలేట్ చేయగలం. సో ఈ మజిల్ ఐసోలేట్ చేయడం వల్ల మీకు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కానీ ఆ చేసేటప్పుడు ఆ టెక్నిక్ కానీ ఆ మజిల్ మీద కమాండ్ కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. స్లో టెంపో మెయింటైన్ చేయండి. డ్రాప్ చేసేటప్పుడు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఓవర్ ఎక్స్టెన్షన్ చేయొద్దు. సో హైపర్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మీకు జాయింట్ మొబిలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో జాయింట్ ఓవర్గా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మజిల్ ఎక్కడి వరకు ఉంది, ఆ మజిల్ టెండన్ ఎక్కడి వరకు ఉందో మీకు తెలిస్తే సరిపోతుంది. సో ఏ వేరియేషన్ చేసినా సో మోర్ దాన్ 6 repetitions అలాగే లెస్ దాన్ 12 repetitions మీరు చేయగలిగితే చాలు. మోడరేట్ ఆఫ్ వెయిట్స్ తీసుకోండి. ఈ వేరియేషన్స్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ పర్సన్స్కి మాత్రమే, బిగినర్స్ కాదు. ఎందుకంటే బిగినర్స్కి సమ్ బేసిక్ వేరియేషన్స్తో మనం ఎన్నో డిఫరెంట్ వీడియోస్ మనం ప్రీవియస్గా చేసాం. ఆ వీడియోస్ కనుక మీరు చూసుకొని ఫస్ట్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేసుకోండి. నేను చెప్పబోయేది ఆల్రెడీ మజిల్ మాస్ పుట్ అనేది, కానీ చూడడానికి ఒక సిమెట్రిక్ లుక్ 3D లుక్ రావట్లేదు. కొంతమందికి ఆ బ్యాక్ నుంచి చూసినప్పుడు ఆ రీర్ డెల్టాయిడ్ కనపడదు, కొంతమందికి ఏమో మీడియల్ ఉంటుంది, యాంటీరియర్ కనపడదు. అంటే సో వీళ్ళ కోసం మనం స్పెషల్గా డిజైన్ చేసిన ఈ టెక్నిక్ సిరీస్లో ఈ వేరియేషన్స్ ఇవి. సో అలాగే బ్యాక్ రీర్ డెల్టాయిడ్ అండ్ మీడియల్ డెల్టాయిడ్. సో దీనికి ద బెస్ట్ వేరియేషన్ బ్యాక్ లాట్స్ పుల్ డౌన్. మీ అందరికీ డౌట్ రావచ్చు, సో ఫిట్నెస్ ఫెడరేషన్ వాళ్ళు లాట్స్ బ్యాక్ పుల్ డౌన్ని బ్యాన్ చేశారు కదండి, మరి మీరు ఎలా చెప్తారు? సో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక సో మనం చేసేది బ్యాక్ లాట్స్ పుల్ డౌన్ కాదు, బ్యాక్ లాట్స్ మెషిన్ పైనే పుల్ డౌనే చేస్తున్నాం. కానీ గ్రిప్ ఎలా తీసుకుంటున్నాం? మన షోల్డర్ విత్ కంటే కూడా ఒక 3 inches ఈచ్ సైడ్ ఇన్సైడ్కి తీసుకొని సో స్ట్రెచ్ చేసినప్పుడు ఓవర్ ద స్ట్రెచ్ చేయకుండా మజిల్ ఎక్కడి వరకు స్ట్రెచ్ చేయగలమో అక్కడి వరకే చేసి అక్కడి నుంచి ఆ మజిల్ కాంట్రాక్ట్ అయ్యేటట్టుగా మీరు కనుక ఫోకస్ చేయగలిగితే ఆ రీ డెల్టాయిడ్ అండ్ మీడియల్ డెల్టాయిడ్ని ఈజీగా హిట్ చేయగలం. అలాగే ఈజీగా ఐసోలేట్ చేసి వితౌట్ ఇంజురీస్తో మీరు ఆ డెల్టాయిడ్ని ఒక రౌండెడ్ షేప్లో మనం బిల్డ్ చేసుకోవచ్చు.
అలాగే లాస్ట్ వేరియేషన్ వచ్చి యాంటీరియర్ అండ్ మీడియల్ మజిల్స్కి కలిపిన బెస్ట్ వేరియేషన్ ఏంటంటే ఆర్నాల్డ్ ప్రెస్. ఆర్నాల్డ్ ప్రెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మన ఆర్నాల్డ్ గారు. ఈ ఆర్నాల్డ్ గారు బాడీ బిల్డింగ్ కోసం ఆయన డిజైన్ చేసుకున్న వేరియేషన్. ఇది చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హైబ్రిడ్ ఎక్సర్సైజ్ ఫర్ డెల్టాయిడ్స్. దీనిలో 2 మూమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి లాటరల్ రైజ్ చేసే మూమెంట్, ఒకటి వచ్చి మిలిటరీ ప్రెస్ డంబుల్ ప్రెస్ చేసే మూమెంట్. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్ని, యాంటీరియర్ని, మీడియల్ని రెండింటినీ కూడా అట్ ఎ టైం ఐసోలేట్ చేయగలం. సో కొంతమందికి ఈ ఆర్నాల్డ్ ప్రెస్ చేసేటప్పుడు ఆ ఫంక్షనింగ్ కానివ్వండి, చేసేటప్పుడు ఆ టెక్నిక్ అర్థం కాదు. కొంతమందికి చేసినప్పుడు ఆ ఫీల్ అనేది తెలియదు, అంటే మజిల్ కాంట్రాక్షన్ అవుతుందా లేదనేది తెలియదు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే లాటరల్ రైజెస్ చేసి దాని తర్వాత దానికి సూపర్ సెట్గా మిలిటరీ ప్రెస్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో గైస్, ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే 6 రిపిటేషన్స్ కంటే తక్కువ ఉండేలాగా చేయొద్దు, అలాగే 12 రిపిటేషన్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. బట్ ఏ ఎక్సర్సైజ్ చేసినా మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ తీసుకోండి, అలాగే ఇంజురీస్ అవ్వకుండా చూసుకోండి. మనం చేసేది టెక్నిక్ సిరీస్లో ఎక్స్క్లూజివ్లీ మోడరేట్ అండ్ లైట్ వెయిట్స్తోనే మీరు మజిల్ మీద కమాండ్ కనుక మీరు తెచ్చుకోగలిగితే లేటర్ ఆన్ స్లోగా మనం వెయిట్స్ని లైట్గా యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్లోనే ఇనీషియల్గా వెయిట్స్ ఎక్కువ చేస్తే ఇంజురీస్ అవుతాయి. కాబట్టి మీరు ఎంత అడ్వాన్స్డ్ పర్సన్ అయినా, ఎంత ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళైనా సరే, ఫస్ట్ టెక్నిక్ అండ్ టెంపో ఎగ్జిక్యూషన్ అనేది మీకు ఆ మజిల్ మీద కమాండ్ రావాలి. కమాండ్ వస్తేనే మీరు ఆ మజిల్ని ప్రాపర్గా డెవలప్ చేయగలరు. సో గైస్, వి షేప్ రావాలన్నా, బ్రాడ్ షోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలన్నా ఓకే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. 3 హెడ్స్ని మనం ప్రపోర్షనేట్గా కనుక మనం ఫోకస్ చేయగలిగితే మీరు వండర్ఫుల్ రిజల్ట్స్ మీరు పొందొచ్చు. అలాగే ఈ వేరియేషన్స్ మీరు 3 to 4 సెట్స్గా చేసుకోండి. అలాగే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏ మసిల్స్ పైన, ఎటువంటి యాంగిల్స్ పైన, ఎటువంటి వేరియేషన్స్ పైన, ఎటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ పైన మనం వీడియోస్ చేద్దాం అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. సీ గైస్, సీ సూన్.